నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, లక్ష్మీపేట మున్సిపాలిటీలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బీసీ రిజర్వేషన్తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ శ్రేణులు ఐబీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. దీనికి నిదర్శనమే బీసీ 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అమలు అని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని కొనియాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రతిపక్షాల వైపు ప్రజలు లేరని, దీంతో తేటతెల్లమయ్యిందని అన్నారు. గత పాలకులు బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు బీసీ గణన చేపట్టకుండా కాలయాపన చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణతో జనాభా నిష్పత్తిలో ప్రజలకు సమాన న్యాయం అందిస్తుందని కొనియాడారు. ప్రజలందరూ గమనించి ప్రజా సంక్షేమం వైపు ప్రయాణం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో వెన్నంటే ఉంటారని అన్నారు. రిజర్వేషన్కు అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి బిల్లులు అసెంబ్లీలో ఆమోదం తెలిపేందుకు గాను పెద్ద ఎత్తున టపాకాలు కాల్చుకొని మిఠాయిలు పంచిపెడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజలందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణను ఎంత ఇటు మాదిగలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అన్ని ఉపకులాలు కావచ్చు, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ప్రకారం ఈరోజు బీసీ అదేవిధంగా ఎస్సీ సంబంధించిన కులాలకు న్యాయం జరగని ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు అది చూసి చూపించారు. దేశం మొత్తం ఖచ్చితంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అదేవిధంగా వర్గీకరణను ఆమోదించాలని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చొరవతోని, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క చొరవతోని ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కళలో కూడా ఊహించినటువంటి బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏదైతే రాబోయే రోజులలో బీసీలకు, ఎస్సీలకు మంచిగా వచ్చాయని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎవరు కూడా కింది స్థాయి వర్గాలను పట్టించుకునే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఈ యొక్క ఎవరు అడ్డొచ్చినా కూడా చేసిన సందర్భం నిన్న మొన్న చూస్తున్నాం. ఏదైతే కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, మేము మద్దతు తెలిపినామని చెప్పి ముందుకు వస్తారు. ఏదైతే వర్గీకరణ చేసేటప్పుడు ఈ తప్పు జరిగింది, ఆ తప్పు జరిగిందని చెప్పేసి కొద్దిగా తొత్తులతోని ఆగమాగం చేసినటువంటి ఈ పార్టీలు ఈ రోజు మళ్ళా వర్గీకరణ బిల్లు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత మేము కూడా మద్దతు ఇచ్చామని చెప్పేసి బయట మైక్రోలో చెప్పుకోవడం చాలా సిగ్గుగా చెప్పచ్చు. ఒక ఖబర్దార్ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులారా, ఎవరు ఏని పార్టీని ఎవరు ఏని ఏ పార్టీ ఏని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తున్నది. కాబట్టి మీరు హర్షించాలి తప్ప ఇష్టం మాట్లాడని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ, అదేవిధంగా ఏదైతే ఆర్థికంగా మంచాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా మా ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారికి ముఖ్యంగా మా పెద్దల గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కుక్లా ప్రేమసారావు గారికి, సురమ్మకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల డిసిసి అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం మరియు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బిల్లును మరియు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రేమసాగర్ రావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతే ఏదైతే ప్రజాపాలన ఏర్పడుతుందో తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, అలాగే ఎస్సీ బిల్లును ప్రవేశపెడతామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి మనం దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మన జరిగిన బడ్జెట్ సమావేశంలో కానీ అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు 42% ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ఆమోదించడం జరిగింది.
బీజేపీ నాయకులారా ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుందని చెప్పి సందర్భం తెలియడం జరుగుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పార్లమెంట్లో చట్టసభలల్లా బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలిపి మీరు మాట్లాడండి. విమర్శించే ముందు నోరు దగ్గర పెట్టుకోండి. ఈ రోజు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తూ వారి కోసం ఆలోచిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. 6 గ్యారెంటీలల్లా 4 ఆమోదం తెలపడం జరిగింది. ఈ రోజు అది అన్ని మర్చిపోయి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ అక్కస్తోటి ఇదే కొనసాగితే రానున్న రోజులలో ఈ దళితులు మరియు గిరిజనులు కానీ బీసీలు కానీ మనకు దూరం అవుతారు, మనకు పుట్టగతులు ఉండవు, మనకు రాజ్యాధికారం రాదనే ఉద్దేశంతో దురుబుదితోటి ఈ రోజు కుట్రలు కుతంత్రాలు ఏదైతే పన్నుతుర్రో ఖబర్దార్, ప్రజలు అది మర్చిపోరు, వెంటనే మీకు శిక్షిస్తారు. ఇప్పుడే కాదు, స్థానిక సంవత్సరాలు మిమ్మల్ని గోతిలో వాతి పెడతారు, ఒక సీటు కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భం తెలియజేయాల్సి. బీసీలారా మనందరం ఇదే ఐక్యంగా ఏదైతే మనకు కృతజ్ఞత బాగుంటుందో బీసీలకు కృతజ్ఞత భావంతో ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు కృతజ్ఞత భావంతో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన కోసం మరి ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ అమలు చేసిందో వారి వెంట మనం నడుద్దాం, వారిని ఎన్నటి ఉందాం. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం. కాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేసిన సందర్భంగా లక్షడిపేట పట్టణం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఊత్కూరు చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరిగని బీసీల బిల్లును ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని నిరూపించుకుందని తెలిపారు. అసెంబ్లీలో 42% బీసీల బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ప్రవేశపెట్టి పాస్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. మేమైతే చేతలు చేశామో మీరు కూడా చేసి చూపెట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎస్సీలకు ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి వర్గీకరణ కూడా శాశ్వత పరిష్కారం చేసి మరి బిల్లు పెట్టి మరి పార్లమెంటుకు పంపడం జరిగింది. వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం మరి దృష్టిలో పెట్టుకొని మరి వెంటనే అమలు చేసి చట్టాన్ని చేసి ప్రజలకు ఫలాలు అందే విధంగా చేయాలని, ఏదైతే ఈరోజు ఉపాధి లేదో బీసీలందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 నుంచి 4 లక్షల రూపాయలు యువతకు ఇచ్చి నిరుద్యోగాన్ని ఆదుకోవాలని వాటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి త్వరలోనే మరి యూత్ అందరికీ 45 సంవత్సరాల యూత్కు ఏదైతే ఉపాధి కల్పించి మరి వారిని కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. 6 గ్యారంటీలు చేసింది. మరి వీటన్నిటి కూడా చేస్తూ పోతున్నాం కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా బట్టి విక్రమార్క మరి చాలా చాకచక్యంతో మరి నడుపుతున్నాడు ఈ రాష్ట్రాన్ని. వాటన్నిటిని గమనించి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. అన్ని పథకాలు అందరికీ న్యాయం జరిగే విధంగా తీసుకొచ్చేటువంటి శుభ సందర్భం కాబట్టి ఇవాళ రాష్ట్రం అంతా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి అదే ఎస్సీ వర్గీకరణకు ఏబీసీగా ధృవీకరించి వారికి కూడా కుల వర్గీకరణ చేసే దానికి ఆమోదించినటువంటి చట్టసభల్లో మేము గౌరవిస్తున్నాం, ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గత 30 సంవత్సరాల పోరాటం చేసి ఆ పోరాట ఫలంగానే ఇవాళ ఈ కుల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరిగిందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ లక్ష్మీపేట పట్టణంలో మేము రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి పాలాభిషేకంతో పాటు స్వీట్లు మిఠాయిలు పంచి ఇలా సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు రుణాల పేరిట సొంత సంస్థ నుండి 1,40,00,000 కొల్లగొట్టిన ఘటనలో ఓ ఉద్యోగిని మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ ప్రకాష్ విలేకరులకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ హౌసింగ్ లోన్స్ బ్రాంచ్లో 1,40,00,000 మోసం జరిగినట్లు ఆ సంస్థ ప్రతినిధి జగన్దేదీప్ అగర్వాల్ జనవరి 9న మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంస్థలో మేనేజర్ పనిచేసిన చెల్ల ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్ ఏసీఎం చెట్టేటి అశోక్ రెడ్డిలు కలిసి పథకం ప్రకారం సంస్థలోని డబ్బులను కాజేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు గుర్తించారు. జైపూర్ మండలంలోని కత్తెరసాల కృష్ణంపేట గ్రామానికి చెందిన 6 మృతుల పేర్లు మీద రుణాలు పంపిణీ చేసి వారి ఖాతాల నుండి నేరుగా నిందితులైన ప్రవీణ్ రెడ్డి, అశోక్ రెడ్డిలు తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. సంస్థ ప్రతినిధులకు అనుమానం రాక అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచమని, అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు. జనవరి 9, 2025 రోజున
చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జోనల్ లీగల్ మేనేజర్ గగన్దీప్ అగర్వాల్ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న బ్రాంచ్లలో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇక్కడ మంచిర్యాలలో ఉంది. దాంట్లో బ్రాంచ్ మేనేజర్ చల్లా ప్రవీణ్ రెడ్డి మరియు కరీంనగర్ ఏరియా ACM అంటే ఏరియా క్రెడిట్ మేనేజర్గా ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళ కింద ఇంకా స్టాఫ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేసినారనంటే వీళ్ళు ఏంటంటే హౌసింగ్ ఏదైనా ఇల్లు కట్టుకుంటాము అని అంటే వీళ్ళు హౌసింగ్ ఇస్తారు. వాళ్ళకు ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. హౌసింగ్ అయిన తర్వాత ఒకవేళ ఆ టైంలో ఇన్స్టాల్మెంట్ కట్టే క్రమంలో ఎవరైనా చనిపోయినట్టయితే అదంతా ఇన్సూరెన్స్ కింద మాఫీ అయిపోతుంది. సో అట్లా వీళ్ళు ఏం చేసినారనంటే చనిపోయిన వాళ్ళ పేర్లను తీసుకొని వాళ్ళ పేరు మీద వేరే ఫోటోలు పెట్టి బతుకున్న ఫోటోలు పెట్టి వీళ్ళు ఒక 6 మంది మీద చేతెల్లి సమ్మయ్య ఇతని పేరు మీద 25,90,000 రూపాయలు, చెల్ల రామయ్య ఇతని పేరు మీద 20 లక్షలు, చేతెల్లి చిన్న బక్కయ్య ఇతని మీద 20 లక్షలు, దోమల సారమ్మ పేరు మీద 24 లక్షలు, చెల్ల రవీందర్ పేరు మీద 25 లక్షలు, బొజ్జ మల్లయ్య పేరు మీద 25 లక్షలు, మొత్తం 1,39,90,000 రూపాయలు చనిపోయిన లోన్స్ తీసుకున్నారు. వీళ్ళు ఎక్కువ ఈ ఇది చల్ల ప్రవీణ్ రెడ్డి ఈ మన కత్తెరసాల విలేజ్ తర్వాత కత్తెరసాల విలేజ్ కాబట్టి వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరలో వాళ్ళని తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ ఇది ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది తెలియదంటే బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన చెల్ల ప్రవీణ్ రెడ్డి మరియు ఏరియా క్రెడిట్ మేనేజర్ వీళ్ళ అంటే ఈ 30 లక్షల వరకు 25 లక్షల వరకు మాత్రమే వీళ్ళకు అథారిటీ ఉంది శాంక్షన్ చేసేది, హౌసింగ్ లోన్ శాంక్షన్ చేసేది. సో వీళ్ళిద్దరు కొల్లుడై వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది కొల్లుడై ఉన్నారు. ఇప్పుడైతే ప్రాథమికంగా వీళ్ళని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఏది చల్ల ప్రవీణ్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. ఇలా ఇంకో ఇంపార్టెంట్ అశోక్ రెడ్డి ఇతని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అయితే 1,39,90,000 రూపాయలు వీళ్ళు ఫ్రాడ్ చేసి వీళ్ళే వాడుకొని వాళ్ళ పేరు మీద చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద అకౌంట్లు కూడా తీసి ఆ డెత్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినట్టయితే ఇదంతా మాఫీ జరిగిపోతుందనే ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా వీళ్ళకు సహకరించిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళ పేరు మీద వేరే ఎవరు సంతకాలు పెట్టినారు, ఇంకేమున్నది అని అంటే దీనికి కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే మేము ఇతన్ని ప్రవీణ్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరిగింది. ఇంకా దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరున్నా కానీ దీంట్లో చట్ట ప్రకారం అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మా టౌన్ సిఐ గారు ప్రమోద్ రావు గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ప్రమోద్ రావుతో పాటు మా కిరణ్ ఎస్ఐ, ఉమెన్ ఎస్ఐ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా పేర్లు తీసుకొని వాళ్ళందరి మీద మేము కేసులు పెట్టి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెల్ల ప్రవీణ్ రెడ్డి మళ్ళీ అశోక్ రెడ్డి వీళ్ళకి జల్సాలకు అలవాటు పడి వీళ్ళు ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి మొత్తం దాని కొరకే ఈ ఫ్రాడ్ని ఎంచుకోవడం జరిగింది. దీంట్లోకి ఏంటంటే ఒక లీగల్గా ఒక లోన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ విలేజ్లోకి ఒకరికి ఇస్తే అతను ఏంటంటే అతను క్యాన్సర్ వచ్చి తొందరగా చనిపోవడం జరిగింది. అట్లా క్లెయిమ్ వచ్చింది. క్లెయిమ్ రాగానే అరే ఇదేదో బాగుందనే ఉద్దేశంతో వీళ్ళు అప్పటికే ఏది బెట్టింగ్లకు అలవాటు పడి ఈ డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. సో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని మీద ఒకటి ఇట్లా తప్పులు చేసి ఆ బెట్టింగ్లోనే అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టినారు. సో అశోక్ రెడ్డి దొరికితే ఇంకా దీంట్లో కొంచెం సమాచారం మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో. చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న కేసీఆర్ పార్కులో ఓ బాలుడు పాము కాటుకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చెన్నూరు పట్టణంలోని లైన్గడ్డ కాలనీకి చెందిన సయ్యద్ సమీర్ అనే బాలుడు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తేదీ చదువుతున్నాడు. స్థానిక కేసీఆర్ పార్కు సరదాగా గడపడానికి తోటి మిత్రులతో కలిసి వెళ్లాడు. పార్కులో సేద తీరుతూ అటు ఇటు వాకింగ్ చేస్తూ తిరుగుతుండగా పాము కాటుకు గురయ్యాడు. పాము కాటుకు గురైన బాలుని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మంచిర్యాలకు మెరుగైన చికిత్స అందించగా ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కాగా ఈ విషయం బయటకు పొక్కకుండా స్థానిక మున్సిపల్ అధికారులు పార్కును మూసివేసి చేతులు దులుపుకున్నారు. అంతర్గత నిర్వహణ పనుల కారణంగా పార్కును మూసివేస్తున్నట్లు ఓ ఫ్లెక్సీని పార్కు ముందు ఉన్న గేటుకు అతికించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలోని శనిగారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు. కోహిడ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 50 లక్షల రూపాయలతో శనిగారం కోహిడ అంతకపేట జెడ్పీ హైస్కూల్లో ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు సహకరించిన టీఎస్ఐజీ డైరెక్టర్ అర్చన సురేష్, సేల్స్ ఫోర్సెస్ సంస్థ ప్రతినిధి కిరణ్మయ్, నిర్మాణ్ ఎన్జీఓ ప్రతినిధి మాధురి కనకాలకు ధన్యవాదాలు తెలిపారు. విజ్ఞానాన్ని అందించడంలో వార్తాపత్రికలు ముందుంటాయని, ప్రతిరోజు ఒక తెలుగు లేదా ఇంగ్లీష్ వార్తాపత్రికను కనీసం 15 నిమిషాలు చదవాలని, మీరు చెప్పదలుచుకున్నది ఏ భాషలోనైనా కాన్ఫిడెంట్గా చెప్పాలని, మీరు చెప్పేదానిని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారని విద్యార్థులకు తెలిపారు. సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ కానివ్వండి, లేదు అంటే సేల్స్ ఫోర్స్ వారు కానివ్వండి, నిర్మాణ్ వాళ్ళు కానివ్వండి, వీరి సహాయ సహకారాలు లేకుండా మనం ఈరోజు ఈ కంప్యూటర్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళం కాదు. ఒకటి, ఎందుకు అంటే మారుమూల ప్రాంతాల్లో మనం డిజిటల్ బోధన అనేది పిల్లలకి చేరువగా తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఐడియాని డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు అర్చన సురేష్ గారు కూడా తప్పకుండా టేకప్ చేద్దాము, మీ డిస్ట్రిక్ట్ లో రిమోట్ ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో అందులోంచి ఏదైనా సెలెక్ట్ చేయండి, పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ డెఫినెట్ గా ప్రమోట్ చేద్దాము అన్నారు. ఈ ఐడియాని సేల్స్ ఫోర్స్ సిఎస్ఆర్ హెడ్ గారి ముందు కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. వారు కూడా డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఒకటి అక్కన్నపేటలో తప్పకుండా పెట్టాలి, అక్కన్నపేట మండల్ మనకి లాస్ట్ లో ఉంటుంది సిద్దిపేట జిల్లాలో, ఇక్కడ డెఫినెట్ గా టేకప్ చేయాలన్నప్పుడు మీరు ఏ హై స్కూల్ సెలెక్ట్ చేసినా డెఫినెట్ గా దానికి ఫండింగ్ అనేది మేము ఇస్తాము అని వారు 3 స్కూల్స్ టేకప్ చేయండి, ఒకటి కాదు అని అంటే మనం శనిగారం, కోహెడ, అంతకపేట మూడింటికి కలిపి 50 లక్షలు వారి వైపు నుంచి వాళ్ళు డొనేట్ చేశారు. సో ఇది అయిన తర్వాత ఎవరు చేస్తే బాగుంటుంది, మనకి మంచిగా సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, అక్కడ వర్క్ డెస్క్స్ ఏర్పాటు చేయాలి, దానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి, కోడింగ్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, ఏ విధంగా నేర్పిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎంటైర్ నిర్మాణ్ టీం వాళ్ళు ముందుకు వచ్చి మేము ఆల్రెడీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము, దాంట్లో భాగంగానే అన్ని చోట్ల కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందన్నప్పుడు వారితోటి కూడా ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసి మీరే తప్పకుండా దీన్ని టేకప్ చేసి బాగా మంచిగా కంప్లీట్ చేయాలంటే వాళ్ళు టైం బౌండ్ మేనర్ లో ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా సీమ్లెస్ గా ఎఫిషియెంట్ గా ఆ డెలివరీ అనేది మనకి చేశారు. సో ఈ ముగ్గురికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ అదే విధంగా పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ అందరికి కూడా ఈ డిజిటల్ ల్యాబ్ ఏదైతే మనం ఏర్పాటు చేశామో దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చెప్పే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కానీ మనము ఆ ఇన్స్ట్రక్టర్స్ నుంచి ఎంత నేర్చుకుంటాము, ఎంత దాన్ని ఉపయోగించుకుంటాము అనేది మన మీద ఉంది. సో ఎక్కువ శాతం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళని క్వశ్చన్స్ అడగండి, నేర్చుకోండి. మీకు ఫ్యూచర్ లో డెఫినెట్ గా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ సర్టన్ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, అది ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ పన్నుల వసూలు చేయడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మున్సిపల్ కమిషన్ను కలిసి వసూలు చేస్తున్న విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నూరు మున్సిపాలిటీలో పన్ను వసూలు విధానంపై మున్సిపల్ కమిషనర్ మురళిని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టి పన్నులు వసూలు చేయడం సరికాదని, మున్సిపల్ చర్యల కారణంగా నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు ప్రతిష్టలు మంటగలిసిపోతాయని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజారెడ్డి కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టారీతిన పన్ను వసూలు చేస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించిన అనంతరం ఒక పద్ధతి ప్రకారం పన్ను వసూలు చేయాలని మూల రాజారెడ్డి సూచించారు. ఆబాది భూములు చెన్నూరు అనేది ఆబాది. చాలా మంది పాత చెన్నూరు అంతా మాంకాలిగూడ, కోడగూడ, కుమ్మరిగూడ, అంతా ఆబాది. ఆబాది భూములను మీరు ఎట్లా చేయగలుగుతారు? మార్పిడి చేయాలి. ఇదే ఇప్పటిదాకా వచ్చిన సమస్య భార్య భర్తకు తాని కొడుకు ఆబాది అయినా కూడా గవర్నమెంట్ దాంట్లో 20 సంవత్సరాలు ఉండి కూడా చనిపోతే కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని చేస్తాం సార్. ఆబాది దాంట్లో మాత్రం ఆబాది కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా కానీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఆబాది అనేదానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండేది, మీరు అంతా చేసుకోండి. నెంబర్ ఉంటుంది. సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరుతున్న యువ కార్మికులు అంకిత భావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ సూచించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో 52 మందికి కారుణ్య నియామక పత్రాలను జీఎం శ్రీనివాస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ దక్షిణ భారతదేశానికి వెలుగులు అందిస్తూ దేశానికి తలమానికంగా నిలుస్తుందన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారు సర్ఫేస్ లో లైట్ జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా విధులకు గైర్హాజరు కాకుండా ఉద్యోగం చేసుకోవాలని సూచించారు. సింగరేణిలో 2వ తరానికి ఉద్యోగాలు రావడం తమ అదృష్టంగా భావించాలన్నారు. కొత్తగా విధులకు హాజరయ్యే ఉద్యోగులు రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3784 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో SO2 జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం AITC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, DGM పర్సనల్ అరవిందరావు, సీనియర్ PO కాంతారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 35 నుంచి 40 సంవత్సరాలు పనిచేసి లేదు కొంతమంది ముందే మెడికల్గా అన్ఫిట్ అయ్యి మీ గురించి మరి మీకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నంలో వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ సర్వీస్ని కూడా వాళ్ళు త్యాగం చేశారు. ఎందుకంటే కుటుంబంలో ఎవరికొవరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది నిజంగా కూడా సిక్ అయి ఉండొచ్చు. కొంతమంది ఎక్కువ మంది నాకు తెలిసి అయితే 60-70% అయితే పిల్లలకి ఉద్యోగం పెట్టించాలనే ఉద్దేశంతోనే అన్ఫిట్ అయ్యారు. చాలా ప్రయత్నాలు చేసి దాన్ని ఏంటంటే మీరు చక్కగా ఉద్యోగం చేసి మీరు కూడా వాళ్ళలాగానే కనీసం 35 నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. కానీ చాలామంది ఈ మధ్య ఎప్పుడైతే మనకు డిపెండెంట్ ఉద్యోగాలు 2018 నుంచి మొదలై ఈ యాబ్సెంటిజం ఒకసారి దాని ట్రెండ్ చూస్తే చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇంతకుముందు సింగరేణిలో యాబ్సెంటిజం 15% ఉండేది, మరి కొంతమంది 16-20%. కానీ ఇప్పుడు చూస్తే అది 35 నుంచి 40 వరకు పోయింది. చాలా ఆందోళనకరంగా ఉంది. మీ అందరికీ మైండ్ లెవెల్ ఇంటర్వ్యూ కానీ లేదంటే ఏరియా లెవెల్లో ఇంటర్వ్యూ కానీ చేసినప్పుడు మరి ఆడపిల్లల్ని కానీ మగవాళ్ళని కానీ అడుగుతారు, మీకు ఈ అండర్గ్రౌండ్లో ఉద్యోగం చేయడం ఇష్టమేనా, మీరంతా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా, ఇట్లాంటివి అడుగుతారు 1-2 సార్లు. అవును అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్స్ మీ చేతిలో పడవు. అప్పుడే మళ్ళీ రికమెండేషన్ మొదలు పెడతారు, నాకు సర్ఫేస్ కావాలి. మీ ఫాదర్స్ చాలామంది దాదాపు వాళ్ళ కనీసం 30-30 సంవత్సరాల వరకు వాళ్ళు అండర్గ్రౌండ్లో పనిచేసి మరి ఈరోజు మీకు ఉద్యోగం పెట్టించారు. వాళ్ళు ఎట్లా చేశారు? అప్పట్లో పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి, కష్టంగా ఉండేవి. మ్యాండేటింగ్స్ లేవు, వెంటిలేషన్ లేదు, ఇతరత్ర సమస్యలు, ఎక్కడో దూరం నుంచి సైకిల్ మీద పోయి వచ్చేవాళ్ళు. మరి ఈరోజు అట్లాంటి ఎక్కువ మంది అందరూ ఆల్మోస్ట్ అందరూ హైలీ క్వాలిఫైడ్. ఇప్పుడు DGM గారు అందుకే అడిగారు, అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగడానికి కారణం ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి. మీరందరూ ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు
అందరూ చదివి వచ్చారు, డిగ్రీలు MBAలు చేసి వచ్చారు. మరి సింగరేణిలో చేరిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముందు ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీరు ఈరోజు బదిలీ వర్కర్గా చేస్తారు, 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత జనరల్ మజదూర్ అవుతారు. ఈ తర్వాత జనరల్ మజదూర్ నుంచి మీ కృషి, మీ పట్టుదల, మీ నిబద్ధత లేకపోతే మీరు జీవితాంతం మీకు 61 సంవత్సరాలు వచ్చిన దాకా మీరు జనరల్ మజదూర్గానే ఉంటారు. ఈ 30-35 సంవత్సరాలు పైన ఉన్న అన్ని కేటగిరీల వాళ్ళు పని చెప్తే మీరు పని చేయాలి. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. మీకు దానికి ఒక లిమిటేషన్ అనేది లేదు. ఊడ్చే పని దగ్గర నుంచి, కడిగే పని దగ్గర నుంచి 4 రోజులు ఆగితే క్యాంటీన్లు మనం పెడితే దాంట్లో కప్పులు కూడా మనమే కడగాల్సి వస్తుంది. మరి మీరు అట్లాగే ఉండాలనుకుంటున్నారా? లేదు, మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీకున్న తెలివితేటలు బట్టి, మీకు వచ్చిన అవకాశాన్ని బట్టి రాబోయే రోజుల్లో సింగరేణిలో సూపర్వైజర్లుగా, అధికారులుగా పైకి ప్రమోషన్ మీద వెళ్ళాలనుకుంటున్నారు అనేది గోల్ మీరు ఇప్పుడే ఫిక్స్ చేసుకోవాలి. దానికి అనుగుణంగానే మీరు పనిచేసేటప్పుడు ఎంటికి మీరు ఉద్యోగంలో వచ్చారు, ఈ బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు, ఇంకా తప్పకుండా చేయాల్సిందే. చేయాలి కాబట్టి మీరు గౌరవప్రదమైన ఒక స్థాయికి వెళ్ళాలంటే మీరందరూ మనం ఏం చేయాలి? మీకున్న ఇంట్రెస్ట్ ఫీల్డ్, మీకు ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందా, మైనింగ్లో ఉందా, అడ్మినిస్ట్రేషన్లో ఉందా, ఏదో ఉంది, సర్వేలో ఉందా అనేది చూసి దాని ప్రకారం మీరు ఇప్పటి నుంచే నేను ఇలా. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అందరి ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపడంపై MRPS నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా CCC టౌన్షిప్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం MRPS రాష్ట్ర కార్యదర్శి చుంచు శంకర్ వర్మ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ పోరాటంలో అమరులైన వారి త్యాగాలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. తమ పోరాటాలను గుర్తించిన సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే హక్కు కల్పించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు. వారు ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం అభినందనీయమన్నారు. వర్గీకరణ బిల్లుకు మద్దతు తెలిపిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేల్పుల రాజేష్, నాయకులు గద్దల బానయ్య, నక్క అంజయ్య, కోండ్ర లింగయ్య, మోత పోషయ్య, గొడిసెల దశరథం, ఇరికిల్ల పురుషోత్తం, నక్క తిలక్, కొప్పర్తి రాజం, అడ్కపురం రాయలింగు, గొడిసెల రాజు, గూడుపు సింహాచలం, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారు ABCD వర్గీకరణ కొరకు 1994 7వ నెల 7వ తారీఖున ఈదుమూడు గ్రామం ప్రకాశం అనే జిల్లా నుండి ఉద్యమం స్టార్ట్ చేసి సుదీర్ఘంగా మరొక గల్లీ నుండి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఈరోజు మరి ఢిల్లీ స్థాయిలో చేరుకున్నది. అంతేకాకుండా మరి ఆ వర్గీకరణ కొరకు మాకు ABCD వర్గీకరణ అయితే మా 59 ఉపకులాలు బాగుపడతాయనే ఉద్దేశంతో వర్గీకరణ కొరకు పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంలో మాకు 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది. వర్గీకరణ అయిన తర్వాత అప్పుడు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది కుట్ర చేసి వర్గీకరణ సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్టివేయడం జరిగింది. నేను ఈ దేశంలోనే అందరికంటే మొట్టమొదటిగా వర్గీకరణ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. ఆ హామీ ఇచ్చినట్టే మరి కట్టుబడి ఉండి నిన్న తీర్మానం చేసిండు, వర్గీకరణ చేసిండు కనుక మరి 59 ఉపకులాలు మరి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ పాలాభిషేకం చేసుకుంటున్నామంటే ఒక 12 మంది అసులు బాసిన చరిత్ర ఉన్నది దండోరకు. వాళ్ళు చనిపోయిన ఉద్యమంలో చనిపోయినారు కాబట్టి వాళ్ళకే ఇది వర్తిస్తుంది. ఆ ఉద్యమం ఆషామాషి కాదు, ప్రపంచంలోనే నంబర్ 1. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇవాళ ఎవరు చేయలేని పోరాటం చేసిన మందకృష్ణ గారికి మరియు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఇవాళ మరి మనం అందరం కలిసి ఈ పాలాభిషేకం చేసినందుకు చాలా సంతోషపడుతూ సుదీర్ఘమైన పోరాట ఫలితం అని కూడా మనం చెప్పుకోవాలి. అందులో భాగంగానే మరి ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెనువెంటనే పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సభలనే దీన్ని నేను తీర్మానం సభలో పెడతానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగానే నిన్నటి రోజు
చట్టసభలే దాన్ని ఆ తీర్మానం చట్టసభలో పెట్టి దాన్ని ఆమోదించే పద్ధతిగా చేసిండు. కాబట్టి జన్మలా కూడా మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అక్కడ మంత్రివర్గ ఉపసంఘానికి కూడా మేము మర్చిపోమని చెప్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తుందని, విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 6 నెలల క్రితం ఈ స్కూల్కు వచ్చినప్పుడు టీఎస్ఐజీ డైరెక్టర్తో మాట్లాడి సేల్స్ ఫోర్సెస్ సంస్థ మరియు నిర్మాణ్ ఎన్జిఓ సంస్థ సహకారంతో 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు అధికంగా లబ్ధి పొందేలా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనము ఈ ఇనాగ్రేషన్ ఏదైతే చేసుకున్నామో కంప్యూటర్ ల్యాబ్స్ కి సంబంధించి దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారు ఒక 6 నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు పోయినసారి నేను ఒకసారి స్కూల్కి వచ్చాను. వచ్చిన ఎగ్జాక్ట్ అదే రోజు ఇక్కడే బండి ఇక్కడ ఆగి ఉంది. కనీసం ఒక 10 నిమిషాల పాటు అర్చన సురేష్ గారితో ఆ రోజే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా. ఎగ్జాక్ట్లీ ద సేమ్ డే శనిగరం స్కూల్కి వచ్చిన రోజు ఇక్కడ బండి ఆగి ఉన్నప్పుడు వారు ఫోన్ చేశారు అదే టైంకి. ఆ రోజు వారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఈ స్కూల్లో ఉన్నాము, ఇక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తారా? రూరల్ ఏరియా మాకు హై స్కూల్ ఉంది, ప్రిమైసెస్ బాగున్నాయి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి మీ వైపు నుంచి హెల్ప్ కావాలి అంటే వారు ఇమ్మీడియట్ గా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి డెఫినెట్ గా నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, ప్రభుత్వం తరఫు నుంచి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటందరినీ కూడా గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ కి లింక్ చేయటం నా బాధ్యత. డెఫినెట్ గా మీరు రూరల్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్ గా ఒక కంపెనీ వారితో ఎవరితోటైనా మాట్లాడించి ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేద్దాము అన్నారు. అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక ప్రెజెంటేషన్ మీరు గనక ఈ స్కూల్ కి సంబంధించి కానీ మనం ఏం చెయ్యాలి అని అనుకుంటాం ప్రాజెక్ట్ సంబంధించి మీరు చెప్పగలిగితే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆసక్తి చూపించి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉందన్నారు. అదే రోజు మేము ఏం చేద్దాము అని డిఓ గారు మేము వారి టీంలో ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామస్వామి గారు డిస్కస్ చేసిన తర్వాత మనకి స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ కానీ దానికి సంబంధించిన కోడింగ్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, దాని మీద బోధన అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్న డిస్కషన్ జరిగింది. సబ్సిక్వెంట్ గా సేల్స్ ఫోర్స్ హెడ్ కిరణ్మయ్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారితోటి ఒక దాదాపు అరగంట నుంచి గంట సేపటి వరకు డిస్కషన్ జరిగింది. సిద్దిపేట జిల్లాలో అసలు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ టేకప్ చేస్తే బాగుంటుంది అని మనం చెప్పినప్పుడు వారి నుంచి కూడా వచ్చిన సజెషన్ ఏంటంటే స్కూల్స్ మీరు టేకప్ చేస్తాము, ఏదైనా బెటర్ చేస్తాము అంటే డెఫినెట్ గా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది అన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల ఖర్చు చేసి మీకు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి దానికి డబ్బులు ఇచ్చింది వారు. తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా 21వ మహాసభలను వైరాలో ఘనంగా నిర్వహించారు. మహాసభల ప్రారంభం సూచకంగా రైతు సంఘం పథకాన్ని సీనియర్ నాయకులు బండారుపల్లి ముత్తయ్య ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపాన్ని భాగం హేమంతరావు ఆవిష్కరించగా ఫోటో ఎగ్జిబిషన్లు రాష్ట్ర నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి ప్రారంభించారు. దొండపాటి రమేష్, పుచ్చకాయ వెంకటేశ్వర్లు, జక్కుల రామారావు, బానోత్ రవి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా భాగం హేమంతరావు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా భారతదేశ వ్యవసాయ రంగం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. పోరాటానికి సమాయత్తం కావాలి. ఇంకా అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఈ జిల్లాలో ఉన్నాయి. ఖమ్మం జిల్లా నూతనంగా జిల్లాలో ఏర్పడిన తర్వాత 100% వ్యవసాయం మీద ఆధారపడి సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.